ఫస్ట్ ఎందుకు పిలిచినావు చెప్పు. అదే చెప్తున్నా, నువ్వు ఎక్కడ ఉంటున్నావు చెప్తే నేను మ్యాటర్ చెప్తా. చేతులు లేపకు, నేను లేపాల్సి వస్తుంది నీ మీద ఇప్పుడు. అరవకురు కదా రోడ్డు మీద చిల్లరలో లెక్క కూర్చున్నాం కదా, మరి చిల్లరోళ్ళు స్నాప్ లాగా అనిపించలేదా నీకు అంతమంది గ్రూపులు ఉన్నప్పుడు? నువ్వు పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటున్నా అని చెప్పినావా నాతోటి? ఎప్పుడు చెప్పినాక నువ్వే చెప్పినావు కదా తమ్ముడు, నువ్వే చెప్పినావు కదా. చాటు ఏడు ఉంటున్నా అంటే పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటున్నా అని చెప్పలేవా? అంటే నేను బాధపడుతుంటే నువ్వు ఎంజాయ్ చేస్తావాడా? నీ బట్టలు తీసుకెళ్ళి పెట్టుకొని నీకు ఇక్కడ ఇల్లు లేదా? బై మిస్టేక్ లో ఒక స్నాప్ వచ్చిందా? ఇప్పటి నుంచి రోజు వస్తా పెట్టు. నేను కూడా రోజు పెడతా, ఏం పెట్టాలో అవే. ఫ్లవర్నే కాదు మొగుడునే కాదు అన్నప్పుడు నేను ఎట్లా పోతే నీకెందుకు అంటే ఇన్ని రోజులు చెప్పిండే బీర్ సీసా పట్టుకొని అమ్మాయిలు మోసం చేస్తారు అది ఇది అని చెప్పి పబ్లిక్ నన్ను దెంగిరు కదా అందరు కలిసి కామెంట్లలో. వీడి వల్ల నాకు కడుపు అయింది, ఇప్పుడు నన్ను వదిలేసి వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు అని చెప్పి కేసు పెడతా. అప్పుడు ఎవరు నాకు గుడిచిపోతారు ఒక అమ్మాయి పెడితే? ఇదొకటి పోనీ నన్ను ఇంకొకటి లవ్ చేసి మూవ్ ఆన్ అయిపోదామని సరే ఎవరు నన్ను లవ్ చేయడు. నువ్వు ఆల్రెడీ వాళ్ళతో 4 సంవత్సరాలు ఉన్నావు, నేను ఎందుకు లవ్ చేస్తా అంటావు? సో గైస్ మీకు చెప్పినా కదా, మీకు ఒక మంచి సినిమా చూపిస్తాను చెప్పినా కదా ఒక వీడియోలో. సో వచ్చిరనమాట. నేను 5 నిమిషాలు అంటే 20 నిమిషాలు వచ్చి ఇద్దరు. అయ్యో అక్క దిగుతుంది ర్యాపిడోలో, ఫస్ట్ తమ్ముడు వెళ్ళిపోతాం. తమ్ముడు కారులో వస్తాడు ఇచ్చు కదా, అమ్మాయిని వేసుకొని తిరగాలి. అట్లా మాట్లాడాలి ఇప్పుడు మనం. నమస్తే సాయిబాయ్, బాగున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? సరే ఏడుంటున్నావు? నీ ఫ్రెండ్ పేరు చెప్పవా? అంటే తెలుసుకోవాలని చెప్పేసి అడుగుతున్నా. అదే చెప్తున్నా, నువ్వు ఎక్కడ ఉంటున్నావు చెప్తే నేను మ్యాటర్ చెప్తా. చేతులు లేపకు, నేను లేపాల్సి వస్తుంది నీ మీద ఇప్పుడు. ఫోన్లో వదిలేస్తున్నా. చెప్పు ఏడుంటున్నావు చెప్పాను. ఇంతమంది అమ్మాయితో తిరుగుతున్నాను, నీ బట్టలు ఏడున్నాయి? నా బట్టలు ఏడుంటే నీకెందుకు? నువ్వు పెట్టినావుగా. ఎవరు అమ్మాయిలు? ఎవరు? ముగ్గురు. ఎవరు? ఏ అమ్మాయి? నువ్వు ఏదైతే స్నాప్ బయటికి వచ్చిందో అమ్మాయి. ఎవరన్నా అవ్వచ్చు, నీకు సంబంధం లేదు. అరే రావే, నీకోసం మేము వెయిట్ చేస్తున్నా. నీ తమ్ముడు ఒక స్నాప్ పంపించిన చూడు వాట్సాప్ లో. నీకు ఎటకారంగానే మాట్లాడతా. లావట్టు చూస్తా, అరవకురు కదా రోడ్డు మీద చిల్లరలో లెక్క కూర్చున్నాం కదా, మరి చిల్లరోళ్ళు స్నాప్ లాగా అనిపించలేదా నీకు అంతమంది గ్రూపులు ఉన్నప్పుడు? అదేంటి ఆపిదేంగో వీడియో ఆపిదేంగ, నిజంగా ఆపిదేంగ ఫస్ట్ రే ఆపిదేంగురా ఆపురా. ఎందుకు కెమెరా ఆపిస్తున్నావు? బరాబర్ అట్లానే పెడతా. నువ్వు ఎంతసేపు ఉంటే అంతసేపు కెమెరా అట్లానే పెడతా, వీడియో కూడా అప్లోడ్ చేస్తా, చూస్తావా నువ్వు? అరే బాబు సరే నేను ఇవన్నీ అడగా, నేను నాకు ఒకటే ఆన్సర్ ఇమ్మని చెప్పు వాడికి. అక్కడ వాడు బట్టలు ఎందుకున్నాయి చెప్పు మరి. ఎక్కడ నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అక్కడే. అవునా? ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ లో ఉంటున్నాక వాళ్ళ లవర్సా? పోనీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నాకు సంబంధం లేదు. అమ్మాయిల గురించి తీయకు. అమ్మాయిల గురించి మాట్లాడే రైట్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవు. అంటే ఎందుకు లేవు అని అడగద్దు. నువ్వు పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటున్నా అని చెప్పినావా నాతోటి? నీకు ఎప్పుడు చెప్పినాక? నువ్వే చెప్పినావు కదా తమ్ముడు, నువ్వే చెప్పినావు కదా. చాటు ఏడు ఉంటున్నా అంటే పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటున్నా అని చెప్పలేవా?
వచ్చిందాక నీ చాట్ ఎడికి వచ్చిందాక ఏమని చెప్పిండే నువ్వు బట్టలు తీసుకెళ్ళి నువ్వు అక్కడ పెట్టాల్సింది, ఇంకా వేరే దగ్గర పెట్టాలి. నేను ఏడన్నా పెట్టుకుంటా, అది నా వరకు నా ఇష్టం. ఎందుకు పెట్టుకుంటావు? నీకు ఏం రైట్స్ ఉన్నాయని పెట్టుకుంటావు? నా గురించి నేను ఏ అమ్మాయితో తిరుగుతా, ఏడికన్నా తిరుగుతా, ఎవరితో తిరుగుతా, అది నా వరకు నా ఇష్టం. సంబంధం లేదు, రావద్దు. ఒక నిమిషం ఆగు. తిరుగుతావు కదా నువ్వు ప్రతి వీడియోలో అమ్మాయిలు సాయికి మెసేజ్ చేయకుర్రి, వాళ్ళతో మాట్లాడకుర్రి. అసలు ఏ వీడియోలో చెప్పినా నావే చూపెట్టాలా నీకు? చూపి. నేను ఏ వీడియో చెప్పినా నేను నీలాగా కాదు, అర్థమవుతుందా? నాకు కామన్ సెన్స్ ఉంది. ఎవరు చేస్తుర్రో అన్ని ఇంకా మళ్ళీ నన్నానండి రివర్స్. ఇన్ని రోజులు అన్నారు కదా నన్ను, ముగ్గురు కలిసి ఇంకో అన్న రాలేడు పిలుద్దామంటే, బిజీ ఉన్నాడు అంట ఆయన. ఎవరు వదిలేరే వాడిని? వదిలేసిన నేను వాడిని. ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చిన అంటే నువ్వు వేడు ఉంటున్నావు నాకు తెలియాలి కాబట్టి అంటే నేను బాధపడుతుంటే నువ్వు ఎంజాయ్ చేస్తావు ఆడ. నీ బట్టలు తీసుకెళ్లి పెట్టుకొని నీకు ఇక్కడ ఇల్లు లేదా? సరే చెయ్యి, నేను కూడా చేస్తా. ఏడుచుడు, నేను ఏడవ నవ్వుతా ఇట్లా. నేను అదే చెప్తున్నా. ఏం చేస్తా నాకు అర్థమైపోయింది. నాకు నెత్తి నొప్పి అర్జెంట్ అంటే నీకు నెత్తి నొప్పి ఇప్పుడే వస్తుంది. నీకు బయట ఉన్నప్పుడు నెత్తి నొప్పి రాదు నీకు. మరి అక్కడెక్కడ ఎందుకుంటావు? ఆ స్నాప్ నాకెందుకు వచ్చింది? అవన్నీ ఎందుకు మరి చెప్పు. నీ వాచ్, నేను నీ వాచ్ గుర్తుపట్టలేనా? తప్పు చేసినావు చేయలేవు మాకు తెలియదురా, కానీ నాకు అది నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఎట్లా చేసినా, నువ్వు ఎంత పద్ధతిగా బిహేవ్ చేయలేవా నాతోటి? బై మిస్టేక్ లో ఒక స్నాప్ వచ్చిందా? ఇప్పటి నుంచి రోజు వస్తా పెట్టు. నేను కూడా రోజు పెడతా. ఏం పెట్టాలో అవే. నాకు పిచ్చ లైట్ రా నువ్వు, కానీ నీ గురించి పబ్లిక్ తెలియాలే. ఇన్ని రోజులు యాక్టివ్ చేసినవే సన నాకు కావాలి, మోసం చేస్తుంది, అది దాని బీసీసీలు పట్టుకోవాలి అన్ని. నువ్వు ఎంత బ్యాడ్ చేసుకున్నా, ఎవరు బ్యాడ్ చేయట్లే, ఉన్నది నిజాలు చెప్తే బ్యాడ్ చేస్తున్నా. ఇట్లనే మాట్లాడాలి. సంబంధం లేని దాని గురించి నువ్వు పోర్ట్రేట్ చేసి దాన్ని నువ్వేం అరే చేసుకో బాయ్. పోర్ట్రేట్ చేస్తాను. నువ్వేమన్నా లవర్ వన్నా మొగుడు పోర్ట్రేట్ చేయడానికి? లవర్నే కాదు మొగుడునే కాదు అన్నప్పుడు నేను ఎట్లా పోతే నీకెందుకు? ఎట్లా పోతే నీకెందుకు అంటే ఇన్ని రోజులు చెప్పిండే బీర్సీస్ పట్టుకొని అమ్మాయిలు మోసం చేస్తారు అది ఇది అని చెప్పి పబ్లిక్ నన్ను దెంగిరు కదా అందరు కలిసి కామెంట్లలో. ఎవరన్నా నా కొత్త లవ్వు, నేను ఇంకో అమ్మాయితో రిలేషన్ ఉన్నా, స్టోరీ పెట్టినా లేకపోతే ఏదైనా చెప్పినా, ఎవరన్నా చెప్పిర్రా? పెట్టుకుంటావు కదా బాధ ఏమేమి. నేను బాధ నాకు నేను 100 పెట్టుకుంటా. 100 కాదు మొత్తం రైలు బోగి పెట్టినట్టు పెడతా. ఈ ఉద్యోగం వస్తుంది. మాటలు మంచిగా మాట్లాడు. మరి నేను ఎంత మర్యాద మాట్లాడుతున్నా అంత మర్యాద మాట్లాడుతున్నా. మర్యాద ఎప్పుడో కోల్పోయాను. ఒక వీడియో కొట్టేసి ఇట్లా కాదు ఇప్పటి నుంచి మంచిగా ఉండు మంచిగా ఉండని చెప్పుకుంటే అయిపోతుంది. అసలు నాకు సంబంధమే లేవే, నేను ఎందుకు చెప్పాలి? వద్దు అంటే పిల్లని అది కావాలి పిల్లని. అది అబ్బాయిల రూము, అలా ఫ్రెండ్స్ ఉండాలా? నాకు నేను తిరగద్దుగా నాలుగు అలా ఉండవా? అరే అక్క నీకు అర్థమవుతుందా? నాకంటే నేను తిరగను అంటే వేరే వాళ్ళకి ఉండొద్దా? వేరే వాళ్ళు తిరగరా? సరే నేను అమ్మాయిలు ఎవరో నేను కనుక్కోవాలా? నేను పోయి అరే బాబు కనుక్కో. పోవాలా? ఫ్లాట్ దగ్గరికి పోయి కనుక్కోవాలా? ఓకేనా? అరే బాబు నీకు సింపుల్ గా చెప్పాలా? నువ్వు ఒకవేళ మొట్ట ఊడుకోవాలని చెప్పి మొత్తానికే మొట్ట ఊడిపేసి ఇట్లా కూర్చొని పెట్టి వెళ్ళిపో. నువ్వేంద్రా నన్ను మొట్ట ఊడిపోయేది? నేనే నేను గుడుపుతా. ఎట్లా గుడుపుతా చెప్పాలా? వీడి వల్ల నాకు కడుపు అయింది, ఇప్పుడు నన్ను వదిలేసి వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు అని చెప్పి కేసు పెడతా. అప్పుడు ఎవరు నాకు గుడిచిపోతారు? ఒక అమ్మాయి పెడితే ఎవరు గుడిచిపోతారా? కానీ మన మధ్యలో అవన్నీ జరగలేవు, కానీ నేను అట్లా క్రియేట్ చేసి మరి పెడతా. నేను సైకో దాన్ని పెడతా. మొట్ట పెట్టిన మరో సెకండ్ నీ మెడకాయ అయిపోతా. నేను కూడా వస్తా. నీకన్నా పెద్ద సైకిల్. ఓకే పెట్టాలా ఇప్పుడు పోయి? పోలీసులు వేసి గుద్దలా పెట్టు. నేను పెడతా నిజంగా.
చెప్పు. అట్లా అన్ని విషయాలు అట్లా చేయలేవు, అది కాదు. వాడు చెయ్యలేడు కానీ నాకు ఆ create చేసి పిల్లకి పెడతా. నచ్చలేదు, నువ్వేం చేయలేదు. ఒరే బాబు నువ్వు క్రియేట్ చేసుకో, ఏమన్నా చేసుకో, ఏదన్నా చెయ్యి. ఇంకా నన్ను మొట్ట కుడతాడంట. నాకు తెలియలేదా ఏమైనా చిన్న పిల్లనా? నాకు తెలియదు ఎట్లా మొట్ట కుడపాలో మగవాడిని. చెప్పు. నువ్వు ఇంకొక ఇష్టపడే కదా ఇన్ని రోజులు వీడియోలు చేసి నా పిల్ల లైఫ్ ఏమైతుంది రా సాయి, నువ్వు వద్దనుకుంటా ఇన్ని రోజులు వీడియోలు చేసి దాన్ని ఒరే చేసుకుంటా. బాబు మీకు అర్థమవుతుంది. ఇదొకటి పోనీ నన్ను ఇంకొకటి లవ్ చేసి మూవ్ ఆన్ అయిపోవడం వల్ల సరే ఎవరు నన్ను లవ్ చేయడు. నువ్వు ఆల్రెడీ వాళ్ళతో 4 సంవత్సరాలు ఉన్నావు, నేను ఎందుకు లవ్ చేస్తా అంటావు. హక్కులు చేసుకున్నావు అవన్నీ. అంటే నిన్ను నమ్మి నేను యూట్యూబ్ లో ముద్దులు పెట్టి హగ్గులు ఇచ్చిన చూడు, అది నా తప్పు. నేనేమని చెప్పాను? నువ్వు ఎందుకు ఇచ్చినావు మరి? నేను ఏమని చెప్పాను? సరే నేను ఇచ్చిన. గుంజి దెంగాల్సింది, నువ్వు ఎందుకు ఇచ్చినావు మరి? గుంజి దెంగాల్సింది. నువ్వు నా లవర్ అనుకొని ఫోన్ అని వదిలేసిన. మాట్లాడుతుంది. సరే నువ్వు నన్ను మొడవుకు ఫిక్స్ అయినావా? నువ్వు ఫిక్స్ అయినావా? కుడుపుతా నేను ఎట్లయినా. నువ్వు కుడుపుతాంటే నేను అరే సరే దుబ్బ ఎడ్సైట్ రా, నీ కెమెరా ఆపు. ఎందుకు ఆపుతాడు? ఆపు. ఇట్లా భయపడాలి కెమెరా పెడితే అన్నింటి కాదు మాట్లాడితే. సో గైస్ నేను నిజంగా చెప్తున్నా, నేను చూసింది నిజమే. ఆ స్నాప్లో అక్కడ బట్టలు ఉన్నాయి, అక్కడ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నా ఫ్రెండ్స్, కానీ వీడికి ఏమవుతుందో నాకు తెలియదు. అక్కడ నుంచి వాడు ఇట్లా పోయిండు, అది నేను తీసుకోలేకపోతున్నా. అసలు బ్రేకప్ అయ్యిందో లేదో క్లారిటీ కూడా లేదు మా ఇద్దరికి. వాడు నన్ను వదిలేయడు, నేను వాడిని వదిలేయడు అని అనుకున్నా. అయినా సరే ఈ 2 సార్లు 3 సార్లు గొడవ కానీ ఇంకో వేరే అమ్మాయిలతో మాట్లాడితే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి మీరు. ఇప్పుడు అమ్మాయిలు ఏం చేయలేరు అనుకుంటారు అబ్బాయిలు అందరూ. ఇప్పుడు అబ్బాయిలు ఎంత తగ్గిస్తారో అమ్మాయిలు కూడా అంత తగ్గిస్తారు ఖచ్చితంగా. అట్లా అని నేను అందరిని అనను, కొంతమంది ఇట్లు ఉంటారు, ఇంకా కొంతమంది చాలా మంచిగా ఉంటారు. కానీ నా లైఫ్లో దరిద్రమైందో వీడు దొరికింది, అందుకోసం ఇట్లా మొడ ఊడిచిపోతున్నా. నేను తీసుకోలేకపోతున్నా అసలు. అది నాకు ఇంకా వాడు రెచ్చగొట్టిండు అనుకో, నేను సైకిల్ ఏం చేస్తాను నాకే తెలియదు. నేను నిజం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను, నా దగ్గర నిజం లేకపోతే నేను అసలు మాట్లాడేదాన్ని కాదు. వాడు అంత సైలెంట్గా కూర్చుండు కాబట్టి నాకు తెలిసింది కాబట్టి సైలెంట్గా కూర్చుండే. అంటే ఎట్లా చేసేవాడు, రచ్చ చేసేవాడు లేదంటే వాడు. చూద్దాం గైస్ ఏం జరుగుతుందో. నాకు పిచ్చి వేస్తే డైరెక్ట్ ఫ్లాట్ వరకే వీడియో పెడతాను నేను. అదే నెక్స్ట్ నేను చేసే పని అది. నెక్స్ట్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడమే నా పని. ఖచ్చితంగా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఏమైనా వేసుకుని, సాయిగడ ఏమైనా వేసుకుని, మోనికాకి ఏమైనా వేసుకుని, ఏమైనా వేసుకున్నాను.